సకల మంత్రముల సంభవమూలము. 838వ నామం శతజిహ్వః. ఇది నమస్కారంలో శతజిహ్వాయ నమః అని చెప్పుకుంటున్నాం. అనేకములైన నాలుకలు కలవాడు. శత అంటే 100 అని అర్థం ఉన్నప్పటికీ కూడా శతమనంతం భవతి అని ఎక్కడైనా శతశబ్దానికి అనేకము అని అర్థం తీసుకోవాలి. లెక్కలేనన్ని అని అర్థం. శతజిహ్వ అంటే లెక్కలేని నాలుకలు కలవాడు అని. ఇక్కడ అగ్నిస్వరూపంగా మనం భావించినట్లయితే అగ్నికి లెక్కలేని నాలుకలు ఉన్నాయి. సప్తజిహ్వ అని మనం ఏదో శాస్త్రవిధిగా చెప్పినప్పటికీ కూడా అంటే అగ్నిహోత్రుడికి 7 నాలుకలు ఉన్నట్లుగా చెప్తారు. కానీ అవి 7 నాలుకల అన్ని నాలుకలే ఆయనకి. ఎందుకంటే అగ్నిలో ఏ భాగం దగ్గర మీరు ఏ వస్తువుని వేసిన వెంటనే గ్రహిస్తుంది అగ్ని. కనుక మొత్తం అన్ని నాలుకలే. కానీ శతము అంటే అనంతముగా అన్ని వైపులా నాలుకలు కలిగినటువంటి అగ్నిస్వరూపుడు. వాచికం సర్వవాంగ్మయం అన్నారు. ప్రతి శబ్దము ఈశ్వర స్వరూపమే. ఇలా భావించితే విశ్వమంతా మనకు వినబడుతున్న శబ్దములంటే విశ్వమంతా నాలుకలు ఉన్నాయి. ప్రతి వారి యొక్క ఆహారాల్ని భోక్తగా తాను స్వీకరించి అరిగించి శక్తిగా మారుస్తున్నాడు. అందుకు బయట యజ్ఞాగ్నిగా ఎలా ఉన్నాడో ప్రపంచమంతా కూడా వైశ్వానరాగ్నిగా సర్వజీవులు యందు ఆయన వ్యాపించి ఉన్నాడు. అందుకే శతజిహ్వః. 839వ నామం సహస్రపాత్ సహస్రమూర్ధ. ఇవి నిజానికి 2 నామాలుగా స్వీకరించవచ్చు. సహస్రపదే నమః అనొకటి, సహస్రమూర్ధనే నమః అని. కానీ వ్యాఖ్యాతలు ఈ 2 కలిపి ఒక నామంగానే చెప్పారు. అప్పుడు సహస్రపదే సహస్రమూర్ధనే నమః అని. అంటే అనేక పాదములు అనేక శిరస్సులు కలిగినటువంటి వాడు. ఈ రెండింటి కలిపి ఒకటి చెప్పడంలో ఒక అందం ఉన్నది. అది సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుషుక్తం మంత్రం ఉన్నది. అందులో మనం పరిశీలిస్తే మొదటి నామం సహస్ర శీర్ష, చివరి నామం సహస్రపాత్. ఆ 2 ఉన్నాయి ఈ నామంలో. కలిపి విరాట్ రూపుడు అని అర్థం. సృష్టిలో ఎన్నో తలలున్నాయి. ప్రతి తలలోంచి ఆలోచనలు, దృష్టి, శ్రవణము ఇత్యాదులన్నీ ఉన్నాయి. కనుక శిరస్థానం అది. ఇక పాదములు గమనస్థానం. ఈ రెండింటినీ చెప్తున్నాయి. పైగా శిరస్సు పాదము చెప్పిన లేదా పాదము శిరస్సు చెప్తే మిగిలినవన్నీ చెప్పినట్లే. ఎందుకంటే అది మొదలు, ఇది కొన. అందుకు సహస్రపాత్ సహస్రమూర్ధ అని. సృష్టిలో చెట్లకి ముందు పాదమే చెప్తాం, తర్వాత శిరస్సుని చెప్పుకుంటాం. ఒక లెక్కలో చూస్తే మనిషికి కూడా పాదం చాలా ప్రధానం. పైగా దేవతారాధన చేసేటప్పుడు పాదములు మొదలుకొని శిరస్సు వరకు అథాంగ పూజ చేస్తారు. అందుకే పరమేశ్వరుడు పాదములు సహస్ర పాదములు, అనంతమైన పాదములు, సహస్రమూర్ధ అనంతమైన శిరస్సులు, ఒక విరాట్ పురుష రూపాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఇందులో గమనించవలసినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే సృష్టిలో ప్రతి నడిచే కాలులోని ఈశ్వరుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఎందుకంటే నడిచే శక్తి మనకు ఉంది కనుక నడుస్తున్నాం, కానీ నడిచే శక్తిని మనం తయారు చేసుకోలేదు. అలాగే సృష్టిలో ఎన్నో శిరస్సులు ఉన్నాయి. ప్రతి శిరస్సులోని శబ్దశక్తి, దర్శన శక్తి, శ్రవణ శక్తి, అదేవిధంగా ప్రాణమని ఊపిరి శక్తి, ఆలోచించే మెదడు యొక్క శక్తి, ఇవన్నీ ఈశ్వర స్వరూపములే. ఈ జ్ఞానేంద్రియములు ఈశ్వర స్థానములు. ఈ విషయం అని స్కాంద పురాణంలో చక్కగా చెప్తారు. శివస్థానములు అధ్యాత్మముగాను అధిభౌతికంగాను 2 విధాలుగా ఉంటాయంటారు. శివుడున్న చోట్లు. అధ్యాత్మము అంటే మన శరీరంలో శివస్థానములేవి. ఇక అధిభౌతికము అంటే బయట క్షేత్రాల్లో వారణాసి, శ్రీశైలము, చిదంబరము ఇలాంటి క్షేత్రాల్లో పరమేశ్వరుడు ఉన్నాడు. ఇవైతే మనం అందరం చెప్తాం. కానీ అవి చూసే మన శరీరంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు తెలుసుకోవాలి అధ్యాత్మంగా. అసలు శరీరం అంతా ఈశ్వర చైతన్యమే అయినప్పటికీ కొన్ని స్థానములు యందు ప్రత్యేకించి ఉపాసన చేయాలి. ఆ భావంతో మనం ధ్యానించి మనలో శివుణ్ణి మనం దర్శించగలగాలి. సహస్రారము శివుని యొక్క స్థానము. అదేవిధంగా మిగిలిన 6 చక్రములు కూడా శివాలయములే. ఇది యోగపరంగా. ఇక మన శరీరంలో ప్రధానంగా జ్ఞానేంద్రియ స్థానమైన శిరస్సంతా శివస్వరూపమే. ఇది కూడా ఒక అద్భుతమైన విషయం. దీన్ని ఇటీవల విదేశాల్లో వేద విజ్ఞానం మీద అభిమానం కలిగినటువంటి కొందరు పాశ్చాత్యులు పరిశోధించి మన యొక్క మెదడు ఆకారం అంతా కూడా ఒక శివలింగాకారంలో ఉంటుందని, అది ఎప్పుడు కూడా ఎంజైమ్స్ అంటే కొన్ని రసములతో తడిసి ఉంటుందని, ఆ రసములు కానీ ఎండిపోతే జీవి మరణిస్తాడని చెప్పారు. అలా మెదడు ఒక సిలిండ్రికల్ షేప్ లింగాకారంలో ఉంటుంది, నిరంతరం తడితడిగా ఉంటుంది. ఈ భావమే నిత్యం అభిషేకింపబడుతున్న శివలింగం అనే భావంతో చెప్పారు. అందుకే శివలింగారాధనకి మన యొక్క జ్ఞానశక్తికి సంబంధం ఉన్నది. శివుడు జ్ఞానప్రధానమైన దేవత. ఆ జ్ఞానానికి శరీరానికి అంతటికి నియంత్రించేది మెదడే. దానిలో ఉన్నది మనం ఇక్కడ మెదడు అనగానే అక్కడ ఉన్నటువంటి మెత్తనైనటువంటి అవయవము అని కాదు, మెదడు యందున్న జ్ఞానశక్తి. ఇది మనం చెప్పగలగాలి. మన ఎన్ని మిషన్లకైనా మెదడు అందుతుందేమో కానీ మెదడులో ఉన్నటువంటి జ్ఞానశక్తిని ఏ భౌతిక శాస్త్రము రుజువు చేయలేదు. దానిలో జ్ఞానశక్తి రూపుడుగా ఆయన ఉన్నాడు.
ఉన్నాడు కనుకనే దానిలో ఉన్న జ్ఞానశక్తి చేతనే కన్ను చూడగలుగుతోంది, చెవి వినగలుగుతోంది, నాలుక పలకగలుగుతోంది, నాసిక ఊపిరి తీయగలుగుతున్నది. సర్వ ఇంద్రియాలని శాసించేటువంటి ఆ మెదడు యందు ఉన్నటువంటి శక్తి ఈశ్వర స్వరూపమే. ఇది ఆధ్యాత్మంగా శివుణ్ణి దర్శించగలగడం. తనలో శివుణ్ణి చూడలేనివాడు ఎక్కడా శివుణ్ణి చూడలేడు. అన్ని క్షేత్రాల్లో శివుణ్ణి చూడడం మన శరీర క్షేత్రంలో శివుణ్ణి చూడడం కోసం చేసే సాధన. ఈ భావన చేయగలిగితే మనం ఇంకా చెడు మాట్లాడలేం, చెడు వినలేం. ఎందుకంటే ఇవన్నీ శివస్వరూపములు అని భావించేటప్పుడు శివమే పలుకుతాం, శివాన్నే ఉంటాం. మన ఇంద్రియ చైతన్యములే ఈశ్వర స్వరూపులని ధ్యానం చేయగలగాలి. అందుకే సహస్రపాత్ సహస్రమూర్ధ అంటే ఈ సృష్టిలో ఎన్ని రకాల తలకాయలు ఉన్నాయో, అంటే మానవులు కావచ్చు, ఇతర జంతు జాలములు కావచ్చు, అన్ని తలల్లోనూ ఈశ్వర చైతన్యం ఉన్నది. కదిలే అన్ని పాదాల్లోనూ ఈశ్వర చైతన్యం ఉన్నది అని మనం పరిశీలించినప్పుడు విశ్వమంతా కలిపి ఒక రూపంగా మనం చూడగలుగుతాం. విశ్వాన్నంతటినీ కలిపి ఒకే స్వరూపంగా చూడడం అనే ఒక అద్భుతమైన భావాన్నిచ్చిన భారతీయ మహర్షుల దివ్య పాదాలకు నమస్కారం చేసుకోవాలి. ప్రపంచమంతా ఈ భావాన్ని గమనించినట్లయితే ఇంకా ప్రపంచంలో విభేదాలు అనేవి ఉండవు. ఆ దృష్టితో చూడగలగాలి. అటువంటి కోణాన్ని మన యొక్క వైదిక సంస్కృతి ఇచ్చినది. అందుకు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్త స్వరూపాన్ని ఈ నామంలో నిక్షిప్తం చేసి చెప్తున్నారు. సహస్ర పదే సహస్రమూర్ధిని నమః అని. ఇక 840వ నామం దేవేంద్ర. ఇది నమస్కారంలో దేవేంద్రాయ నమః అని. ఇక్కడ దేవతలకు ఇంద్రుడు అనే అర్థం సామాన్యంగా ఉన్నది. ఇంద్ర శబ్దం వేదము పరమేశ్వర పరంగానే వాడింది. ఆ పరమేశ్వరుని విభూతితోనే త్రిలోకాలకి నియామకుడుగా ఉన్నటువంటి వాడు ఇంద్రుడు అని పేరు వచ్చినది. కానీ ఇంద్రుడు అంటే వేదపరంగా పరమేశ్వరుడైన అర్థము. అతడు దేవతలందరికీ కూడా పాలకుడు గనక దేవతలందరికీ నాయకుడై దేవేంద్రుడయ్యాడు. దేవతలకు దేవుడై మహాదేవుడయ్యాడు. అటువంటి మహాదేవునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.